ఓకే. సో, ఇప్పుడు పేషెంట్స్ వచ్చినప్పుడు ప్రతి పేషెంట్స్‌కి ఇన్ని ఇంజెక్షన్స్ వాడాలి అనేదేమన్నా కోర్స్ లాగా ఉంటుందా? ఇట్ డిపెండ్స్ ఆన్ కపుల్స్ ఆర్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఏజ్ కదండి. మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హార్మోన్ టెస్ట్ అన్నాను కదా, స్కాన్ అన్నాను కదా, స్కాన్ లోనే ఓవరీస్ లో అండాశయాల్లో ఎన్ని ఎగ్స్ ఉన్నాయి, ఎన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది తెలిసిపోతుంది. ఈ హార్మోనల్ టెస్ట్ ఇంకా అవి నిరూపిస్తాయి. అంటే FSH ఎలా ఉంది, LH ఎలా ఉంది, AMH ఇవన్నీ మేము చూసుకుంటూ వి ప్లే విత్ ద నంబర్స్ అనమాట. సో ఇది చూసుకొని PCOS అమ్మాయికి తక్కువ డోస్ పెడతారు. డోస్ నంబర్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఉంటాయి, బట్ డోస్ తక్కువ పెడతారు. బికాస్ సడన్లీ ఫ్లేర్ అప్ అయిపోకూడదు, సడన్లీ ఎగ్స్ వచ్చేయకూడదు. సో అవి తక్కువ ఇస్తారు. తక్కువ రిజర్వ్ ఉన్న ఆమెకి ఎక్కువ డోస్ ఇస్తారు. ఎక్కువ అడ్వాన్స్ స్టేజ్ ఉన్న ఏజ్ ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు ఎక్కువ డోస్ ఇస్తారు, ఎక్కువ ఇంజెక్షన్స్ ఇస్తారు. బట్ టూకీగా చెప్పాలంటే ఇంచుమించు 10 days లో ఇంజెక్షన్స్ అయిపోతాయి. 10th day తర్వాత డిసైడ్ చేస్తారు ఎప్పుడు చేద్దాం ఎగ్ కలెక్షన్ అనేది, ఎగ్స్ బయటికి తీయడం. అవి 12th day జరుగుతాయి. 12th day రోజు ఫర్ ఇన్స్టెన్స్ 12th to 13th day లో అయిపోతుంది. 12th day రోజు మత్తు మంది ఇచ్చి ఆ ఎగ్స్ బయటికి తీయడం జరుగుతుంది. సో ఈ ఇంజెక్షన్స్ ఒక 10 days ఇస్తారు. డోస్ డిపెండ్స్ ఆన్ ద ఉమెన్.